సూపర్ స్టార్ కృష్ణ, సహజ నటి జయసుధ, కవిత నటించినటువంటి డాక్టర్ సినీ యాక్టర్ 1982 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి విజయ్ నిర్మల దర్శకత్వం వహించారు. ఈ సినిమా యాక్చువల్గా డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసినటువంటి నవల ఆధారంగా నిర్మించడం జరిగింది. ఇందులో ఒక క్యారెక్టర్ లేడీ విలన్. ఈ క్యారెక్టర్ చేయడానికి ఎవరు అని చెప్పేసి డైరెక్టర్ అన్వేషిస్తున్నటువంటి సమయం ఎవరూ కూడా దొరకలేదు. ఎందుకంటే అప్పటికి తెలుగు సినిమాలో మెయిన్ విలన్స్ అంతా కూడా జెంట్సే, వాళ్ళే రాజ్యం వెళ్తూ ఉండేవాళ్ళు. లేడీ విలన్స్ చాలా అరుదు. గతాన్ని కనుక మనొక్కసారి కనుక తీసుకుంటే జమున లేడీ విలన్గా కాదు కానీ నెగటివ్ చేరినటువంటి క్యారెక్టరు 12 కాపురం సినిమాలో చేశారు. అయితే కొంత పాజిటివ్నెస్ చివరిలో తీసుకురావడంతో లేడీ విలన్ అనేటువంటి అపప్రద రాకుండా ఆ సినిమాలో ఆవిడ తప్పించుకున్నారు. కానీ రాజపుత్ర రహస్యం ఎన్టీ రామారావు సినిమాలో ఆడు పూర్తి స్థాయి లేడీ విలన్గా నటించి అందరినీ కూడా ఆశ్చర్యచకితుల్ని చేశారు. అలాగే ప్రముఖ యాక్టర్ అయినటువంటి హీరోయిన్ అయినటువంటి భానుమతి ఆవిడ కూడా విలన్గా నటించారు. పల్నాటి యుద్ధం సినిమాలో నాగమ్మగా, అలాగే స్వర్గసీమలో కూడా లేడీ విలన్గా నటించారు. అలాగే తెనాలి రామకృష్ణ సినిమాలో రాజనర్తకి నందినిగా పూర్తి స్థాయి లేడీ విలన్గా నటించి ఆ రోజు అందరినీ కూడా భయపెట్టారు, ఆశ్చర్యచకితుల్ని చేశారు. కాబట్టి ఇండస్ట్రీలో లేడీ విలన్గా చేయడం అనేది కొత్త ఏమీ కాదు, కాకపోతే చాలా రేర్గా ఉండేది. అంత భయపెట్టేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి కావు. కాకపోతే ఈ నవల కనుక మనం తీసుకుంటే లేడీ విలన్ క్యారెక్టర్ చాలా భయంకరంగా నవల్లో ఉంటుంది. అంటే తను హీరోయిన్ అయి ఉండి హీరోని ఎలాగ వలవలో తీసుకొని ఎలాగ ఆస్తిని కాజేయాలనేటువంటి ఒక ఉద్దేశం లేడీ విలన్లో ఉంటుంది. దీన్ని చేయడానికి ఎవరు అని చెప్పి విజయర్మల చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పటికి తెలుగు సినిమా రంగంలో పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్స్ ముందుకు వచ్చేవాడు కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అలాగని మరి ఆ పాత్ర ఎవరు చేస్తారని ప్రముఖ నటి లక్ష్మిని సంప్రదించారు. లక్ష్మి చేయడానికి ఇష్టపడ్డారు. కానీ ఎట్ ద సేమ్ టైం అదే టైంలో ఆవిడ ప్రేమమూర్తులు అనేటువంటి సినిమాలో సోన్బాబు మెయిన్ హీరో, అందులో ఆవిడ లేడీ విలన్ క్యారెక్టర్ చేశారు. అంటే తను ప్రేమించిన వ్యక్తి తను పెళ్లి చేసుకోలేదని అతను ఆల్మోస్ట్ ఆల్ నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి క్యారెక్టరు భయంకరమైన విలనిజం. కాకపోతే చివరిలో కొంత పాజిటివ్నెస్ ఏ కోదండరామిరెడ్డి దర్శకుడు అద్దారనుకోండి, అది వేరే విషయం. అందుకని ఇంకా లక్ష్మి చాయిస్ లేదు. పోనీ ఇంకెవరు ఉన్నారు అన్నటువంటి ఆలోచన విజయలలితను కూడా సంప్రదించారు. విజయలలిత అప్పటికి వేరే షెడ్యూల్స్లో బిజీగా ఉన్నారు. తర్వాత ఆవిడ సింధూర్ పువ్వు లాంటి సినిమాలో లేడీ విలన్గా అందరికీ భయపెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇంకా మరి ఎలాంటి ఆ పరిస్థితి, జయసుధని ఇంక హీరోయిన్ కింద పక్కకి పెట్టి ఆవిడనే లేడీ విలన్గా పెడదామనే ఆలోచన కూడా విజయమ్మకి వచ్చింది. కారణం ఏంటంటే జయసుధ తన తొలి రోజుల్లో నోము సినిమాలో లేడీ విలన్గా ప్లస్ వ్యాంపుగా కూడా నటించారు. శరత్ బాబు విలన్ అయితే శరత్ బాబుకి చెల్లెలుగా ఆవిడ నటించడం జరిగింది. పోనీ అది కెరీర్ తొలినాళ్ళు అని అనుకున్నా కూడా తర్వాత కాలంలో ఇల్లాలు అనేటువంటి సినిమాలో తన హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా ఆవిడ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. డబ్బు గురించి భర్తనే పిల్లాన్ని వదిలేసి ఆ కాంతాలను పెళ్లి చేసుకునేటువంటి క్యారెక్టర్ అది. పూర్తిగా లేడీ విలన్ కాకపోయినా పూర్తి స్థాయి నెగిటివ్ ఉన్నటువంటి క్యారెక్టరు. కాబట్టి జయసుధతోనే ఆ లేడీ విలన్ క్యారెక్టర్ చేయిద్దామని చెప్పి అనుకున్నారు. అలాగే తను విజయమ్మల ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆవిడ ద్వారానే సినిమా రంగ ప్రవేశం చేశారు కాబట్టి తను కూడా ముందుకు వచ్చారు. అట్ ద సేమ్ టైం అప్పట్లోనే ఒక ఫ్లాష్ ఐడియా వచ్చింది. మరి జయసుధ చెల్లినటువంటి సుభాష్ని ఎందుకు నెగిటివ్ క్యారెక్టర్ చేయకూడదు అనేటువంటి ఆలోచన విజయమ్మలకు వచ్చి అప్పుడు సుభాష్ని చేత ఈ లేడీ విలన్ క్యారెక్టర్ చేయించారు. తనకున్న పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించారు సుభాష్ని. ఆ రోజుల్లోనే ఆవిడ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేయటం, బోల్డ్గా నటించడం అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది. కాకపోతే 1983 సంవత్సరంలో సుభాష్ని పెళ్లి చేసుకొని సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో అరుంధతి సినిమాలో కూడా ఆవిడ లేడీ విలన్గా నటించారు, అందరినీ కూడా మెప్పించారు. ఆ విధంగా సుభాషిణి తన విలన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది మాత్రం డాక్టర్ సినీ యాక్టర్ సినిమాలోనే.
ఈ విధంగా జరుగుతున్నటువంటి తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ బేటా అని చెప్పేసి సినిమా హక్కుల్ని హిందీ నుంచి తీసుకున్నారు. ఇందులో అద్భుతమైన క్యారెక్టరు అరుణ ఇరానీ హిందీ సినిమాలో ఒక విధంగా చెప్పాలంటే సవితి తల్లి లేడీ విలన్ కూడా. కాబట్టి తెలుగులో ఎవరైతే చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటికి విభేదాలు మాటలు లేవు. మరి వాణిశ్రీ చేస్తే బాగుంటుంది అని ఆయనే స్వయంగా ఫోన్ చేసి చెప్పారు, ఇలా బేటా సినిమా నేను చేద్దాం అనుకుంటున్నాను, అందులో తల్లి క్యారెక్టరు సవితి తల్లి క్యారెక్టర్ ఉంది, అది నువ్వు చేస్తే బాగుంటుంది, కాకపోతే అది లేడీ విలన్ క్యారెక్టర్ అని ముందుగానే చెప్పారు. నేను ఒకసారి ఆ సినిమా ప్రివ్యూ చూసి డెసిషన్ తీసుకుంటానని చెప్పి ఆ సినిమాని వాణిశ్రీ చూడటం జరిగింది. అందులో కొడుక్కే విషయం ఇచ్చేటువంటి సన్నివేశం ఒకటి ఉంది, అన్నంలో కలిపేటువంటి సన్నివేశం. అది చూసిన తర్వాత ఆవిడ అంత భయంకరమైన విలనిజాన్ని చేయలేను, కాబట్టి ఈ ప్రాజెక్టుని వదులుకుంటున్నానని తప్పుకోవడం జరిగింది. ఆ టైంలో కృష్ణకి తల్లిగా చేయడానికి వేరే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఇంకా ఆ సినిమానే సూపర్ స్టార్ కృష్ణ వదిలేసుకున్నారు. అది రామానాయుడు అడగటంతో ఆ సినిమా రైట్స్ అనేవి కూడా ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అది అబ్బాయి గారు అని చెప్పేసి ఆ సినిమాని తీయటం జరిగింది. అందులో జయచిత్ర లేడీ విలన్ సవితి తల్లి క్యారెక్టర్ని చేశారు. అందరూ కూడా ఉలిక్కి పడేటువంటి ఒక విలనిజాన్ని ఆవిడ చూపించారు. నాకు తెలిసినంత వరకు 93లో ఒక విలనిజానికి కొత్త భాష్యాన్ని చెప్పింది మాత్రం జయచిత్ర. ఆ తర్వాత కాలంలో చాలామంది విలనిజం క్యారెక్టర్ లేడీస్ చేశారు. అది ఇంకా హైకి వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం. 93వ దశకానికి వచ్చేప్పటికి మాత్రం ఒక పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ని తీసుకెళ్ళింది జయచిత్ర. తన భర్తని, అంటే పెళ్లి చేసుకున్న భర్తని, అలాగే సవితి కొడుకుని ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెడుతూ పైకి ఏమీ కనిపించినటువంటి అమాయకాన్ని నటిస్తూ, అలాగే మీనాను కూడా చిత్రహింసలు పెట్టేటువంటి క్యారెక్టర్లో జీవించారు. ఆ సినిమా వెంకటేష్కి ఒక ప్లస్ పాయింట్ అయింది. అదే కనుక తన ఏజ్కి సరిపోయేటువంటి లేడీ విలన్గా దొరుకుంటే సూపర్ స్టార్ కృష్ణే ఆ సినిమా చేస్తుండేవాళ్ళు. ఆ విధంగా ఒక లేడీ విలన్ ఆ రోజు దొరకపోవటం వల్ల ఆ సినిమాని, ఒక మంచి సినిమాని ఆయన వదులుకోవటం జరిగింది. తర్వాత కాలంలో చాలామంది ఈ నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ముందుకు వచ్చారు చాలా సినిమాల్లో. అప్పుడు కొంతమందికి అది ప్లస్ అయింది, వాళ్ళ కెరీర్ ముందుకెళ్ళింది. కొంతమందికి మైనస్ అయింది, ఆ తర్వాత వాళ్ళ కెరీరు అక్కడితో ఆగిపోయింది. కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. ఉదాహరణకి మహేష్ బాబు సూపర్ స్టార్, ఈయన నటించినటువంటి నిజం సినిమాలో రాశి నెగటివ్ క్యారెక్టర్ చేసింది, అంటే లేడీ విలనే. కొత్త భాష అని చెప్పింది. అసలు అంతకుముందు శాంతంగా నెమ్మదిగా ఉండేటువంటి రాశి ఇలాంటి విలనిజం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది లేడీస్ ఫేవర్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత ఆవిడకి హీరోయిన్గా అవకాశాలు రాలా. ఆవిడ కూడా ఇంకా విలన్ క్యారెక్టర్స్ చేయలేక మిగతా క్యారెక్టర్స్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆవిడ కెరీరు అక్కడితో ముగిసిపోయింది. అలాగే శంకరాభరణం లాంటి సినిమాలో ఒక చైల్డ్ ప్రోడిజీగా నటించినటువంటి తులసి అద్భుతమైన రాణింపు, మంచి నటిగా, బాలనటిగా గుర్తింపు. చాలా సినిమాల్లో బాలనటిగా నటించారు. కానీ తర్వాత కాలంలో శుభలేఖ అనేటువంటి సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. అలాంటి తులసి మహానంది అనేటువంటి సినిమాలో క్రూయల్ విలన్గా నటించారు. కమలాసన్ పక్కన పిఏగా, అతను మోసం చేసే వ్యక్తిగా, తడి కత్తితో గొంతు కోసేటువంటి వ్యక్తిగా చూస్తే మనకే ఇలాంటి క్యారెక్టర్ తులసి చేశారా అని అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ పరంగా ఏ క్యారెక్టర్ అయినా చేయాలి. నిజంగా విలన్గా మంచి నటన ప్రదర్శించారు. మంచి అందరూ కూడా ఇంత తులసి ఇంత గొప్పగా చేసిందా అని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు, భయపెట్టింది అని కూడా అనుకున్నారు. కాకపోతే ఆ సినిమా తర్వాత మరి తులసికి అవకాశాలు తగ్గిపోయాయి, ఒక విధంగా వెనకపడ్డారనే చెప్పుకోవాలి. ఒక కొసమెరుపు ఏంటంటే కొంతమంది కొత్త నటీమణులు కూడా విలన్గా, లేడీ విలన్గా వచ్చి భయపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మావారు మంచివారు అనేటువంటి సినిమా వచ్చింది.
అది రాజశేఖర్ జీవిత. ఆ సినిమాలో లినో లినో అని చెప్పేసి ఒక అమ్మాయి, కొత్తగా మలయాళీ అమ్మాయి పరిచయం అవ్వటం జరిగింది. ఆ అమ్మాయి చేసినటువంటి యాక్షన్ సెకండ్ హాఫ్లో చాలా ఉత్కంఠభరితంగా లేడీ విలన్గా పీకి వెళ్ళిపోతుంది. ఇందులో యాక్చువల్గా బ్రాంచ్ మేనేజర్గా రాజశేఖర్ నటిస్తాడు. అతను వల్ల వేసుకునే ప్రయత్నంలో ఈ హీరోయిన్ చేసేటువంటి ప్రయత్నం ఒక నెగటివ్ అంటే లేడీ విలనే. ఆ నెగటివ్గా చేసినటువంటి ఆ క్యారెక్టరు అద్భుతంగా పండింది. ప్రేక్షకులు నిజంగానే భయపడ్డారు. తర్వాత తెలుగులో ఆమె పేరుని లీనా కింద మార్చి టైటిల్స్లో కూడా అలాగే వేయటం జరిగింది. ఈ సినిమా తర్వాత వాడు పెద్దగా మనకి కనిపించలేదు. ఐవి శశి అని చెప్పి ఆ సినిమాకి డైరెక్షన్ చేశారు. నిజంగా అది ఒక భయంకరమైనటువంటి లేడీ విలనిజానికి పరాకాష్ఠ కింద ఆ రోజుల్లో చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాలు నిజంగా లేడీ విలనిజం అనేటప్పటికీ అంతవరకు పురుషాధిక్యత, పురుషులే విలన్స్, వాళ్ళే భయపడతారు అనుకున్న వాళ్ళకి లేడీస్ కూడా ఇంత భయంకరంగా భయపెడతారా అని నిరూపించుకున్నటువంటి చిత్రం. తర్వాత చాలా వచ్చాయనుకోండి చిత్రాలు, అవన్నీ కూడా మన భయపెట్టినవే. ఏదేవైనా సరే గతం చరిత్ర కనుక చూస్తే కొంతమంది హీరోయిన్స్ నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు టెండెన్సీ మారింది. చాలామంది ఏ క్యారెక్టర్ అయినా సరే పాజిటివ్ ఆర్ నెగటివ్ తమ టాలెంట్ని బయట పెట్టడానికి, చూపించడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. రాబోయే కాలంలో ప్రేక్షకులను భయపెట్టడానికి ఎంతమంది లేడీ విలన్స్ ముందుకు వస్తారో మనం వేచి చూడాల్సిందే. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సచ్ అవర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.